గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు సామాను పనికొచ్చినాయి, మనకెంతో ఉపయోగపడిన సామాను ఇంకా పనికొస్తాయి అని చెప్పి ఏళ్ల తరబడి దాచి కాటాకేయలేక ఇల్లు మారేటప్పుడు ఇది జాగ్రత్త చేయలేక ఇది పేస్ట్ డబ్బాలు ఈ మధ్య కొన్నానండి. ఇది షాపులో నాకు ఉపయోగపడి ఒక డబ్బా 300 రూపాయలు ఉంటుంది. వాల్ గ్రైండింగ్ పేస్ట్ ఇది ఒకటి. ఇంకా అసలు కొత్త డబ్బా సీల్ తినేది 2 కొత్త డబ్బాలు, ఇదైతే వాడిన డబ్బా. ఇప్పుడు ఈ మొత్తం కలిపి 900 రూపాయల డబ్బా. ఈ వాల్స్ గ్రైండింగ్ చేసుకునే స్టిక్కులు, ఇది వాల్స్ గ్రైండింగ్ చేసుకునే స్టిక్కులు అనమాట. ఈ పొలంలో ఇది కొత్త, ఇంకా సీల్ చేయాలి. నేను ఎప్పుడు కూడా జాగ్రత్తగా అడ్వాన్స్ ఉంచుకుంటా. ఇది ఒక్కొక్కటి వచ్చేది 30 రూపాయలు లెక్కన పెడితే ఈ 300 రూపాయలతో 400 ఉన్నాయి. ఇవి అయితే నేను ఎవరు తీసుకోమని కూడా అడగలేను. ఎబ్జెట్ క్లచ్ రబ్బర్లు ఇవన్నీ అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట. మనకేం ఉపయోగపడతాయి? మనం ఎప్పుడో చేసిన నాజళ్ళు, ఎప్పుడో ఈ పని మానుకొని కూడా దాదాపు 15 సంవత్సరాల పైన నాజళ్ళు మార్చినాయి. గుర్తులు అని ఉంచుకొని ఏం చేస్తాం? ఈ గుర్తులు ఉంచుకొని ఇవన్నమాట. ఇది నేను పౌండరీలో పట్టించా, కానీ బేరింగ్ లోడ్ కొట్టుకోవడానికి. ఇప్పుడు ఇది కాటాకి అయితే ఎంత వస్తుంది? 1 కేజీ వస్తుంది. కేజీ ఎంత వస్తుంది? 25 రూపాయలు వస్తుంది. కానీ ఇది ఆ రోజు తయారు చేసడానికి ఇది నాకు 200 రూపాయలు అయింది. ఇప్పుడు చేయించంటే దాదాపు 1000 రూపాయలు అవుతాయి, దాదాపు 500-600 అవుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్గా లెవెల్ ప్రకారం లేత్లో పట్టించాలన్నమాట. ఇవన్నీ ఇంతకాలం నాకు ఉపయోగపడి, కానీ ఇంకేం చేద్దాం, మాటికి ఇల్లు మారేటప్పుడు ఈ ఇంట్లో ఇనప సామాన్ పెట్టుకోలేం కదా. నిన్న నాకు అనుభవం అయింది. కుట్టు మిషన్ ఒకటి ఉంది పాత, అది కూడా పడేస్తున్నా కింద బెడ్ మిషన్ బెడ్ చెప్పనేమో. ఇకపోతే ఈ కనెక్టింగ్ బుష్ లిస్ట్రేంజ్ ఉంది, ఇంత ముందు నేను ఓడగొట్టినాను అనమాట. దేనికైనా పనికి రైతులకి ట్రాక్టర్లకు పనికొచ్చి ఇట్లా కట్టుకోవడం. ఇది వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటే తీసి దాచిపెట్టి అమ్మేవాడిని. ఇప్పుడు ఇంకా మనం ఇది దాచిపెట్టి ఎన్ని రోజులు దాచిపెడతాం. ఇవి కూడా కాటాకేసేస్తున్నా. ఇది చిన్న ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ కనెక్టింగ్ బుష్. ఇది ఎయిర్ కూల్డ్ 10 HP 8 HP ఇంజిన్ బుష్. ఇది ఎయిర్ కూల్డ్ 10 HP బుష్. ఇవి అనమాట నా జ్ఞాపకాలు. ఇకపోతే ఈ పేస్ట్ డబ్బాలంటే ఇది ప్రస్తుతాన్ని పక్కన పెడతాయి, కొత్తవి కాబట్టి. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను ఎంతో కొంత రేటుకి. మనకు ఊర్లో ఇద్దరే ఉండారు ఫౌండరీ పని చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోయి నేను అడగలేను కదా. ఇప్పుడు ఈ బాక్స్ కొనాలంటే దాదాపు 10,000 అంత అయింది. 8,000 కాంచి 10,000 దాకా అవుతుంది అనమాట. దీంట్లో అన్ని బంతులు ఉంటాయి. ఈ ఆయిల్ ఇంజిన్ అనమాట, లిస్టర్ ఇంజిన్ కట్టర్ బంతులు. హెడ్ చేసేటప్పుడు ఈ కట్ చేస్తాం వీటితో. లోపల ఇన్నర్ కట్ చేసేది, ఇది పైన సీటింగ్ కట్ చేసేది. ఇంకా 10 HP కానీ 8 HP కానీ 12 HP దాకా 10 ఆస్పరింజల దాకా ఉన్నాయి అన్నమాట ఇట్లా బంతులు. ఇవన్నీ ఇవి చాలా ఇప్పుడు కొనాలంటే చాలా ఖర్చు అవుతాయి అనమాట. ఎన్ని సెట్ వస్తుంది బాక్స్. ఈ కాటాకి వేసేస్తున్నారు. ఇవి ఎప్పుడంటే నేను షెడ్ పెట్టినప్పుడు 26 సంవత్సరాల క్రితం నేను షాప్ పెట్టాను కదా. ఆ షాప్ పెట్టినప్పుడు విజయవాడ పోయి తెచ్చుకున్నా. ఆ రోజుల్లోనే నాకు ఈ సామాను దాదాపు 10,000 అంత ఖర్చు పెట్టాను. మొత్తం షాపు సంబంధించి 10,000 8,000 ఖర్చు పెట్టాలి. తర్వాత నిదానంగా అప్పుడు తెచ్చుకున్నా. మొత్తం షాపు సంబంధించి ఒక 20,000 దాకా ఖర్చు పెట్టుంటాను. ఈ ఉంచి ఇవి కూడా కాటాకి వేసేస్తాను. ఉపయోగించుకునేవాడికి ఉపయోగపడతాయి, మనకేం ఉపయోగం లేదు. ఇంకా ఎవరికైనా ఉపయోగపడతలే అని చెప్పి ఎన్ని రోజులు దాచుకుందాం. ఆడ పక్కన పెడితే ఉంటాయి కదా, పనికొచ్చాయి కదా, పడేయలేక కాటాకి వేయలేక అప్పటికి మనం చాలా సామాన్ షాప్ ఖాళీ చేస్తే వేసా. కానీ ఎవరికైనా ఉపయోగపడతాయిలే అన్నట్టుగా ఉన్నా, కానీ ఎవరికి ఉపయోగపడవు. మనిషి అయినా అంతేనండి, ఒక టైంలో ఉపయోగపడ్డాడు, ఒక టైంలో ఉపయోగపడుతుంది. ఈ సామాన్ ఒకప్పుడు మనకి ఎంతో మనకి తిండి పెట్టడానికి ఉపయోగపడే సామాన్ అనమాట. ఏంటి ఎంతో విలువగా చూసుకున్నామని నేను. ఇవి ఇప్పుడు కాటాకి వేసేస్తాను ఈరోజు. ఇకపోతే ఇవి నా స్పానర్స్, నా రేంజ్లు. ఇది వాల్ గ్రైండ్ స్టిక్లు ఇప్పుడు దాకా పనిచేసినాయి. ఇవన్నీ చూడండి, ఇవి ఒక్కొక్క బిట్టు కొనాలంటే ఎంత టాపారే పెట్టు. ఇవి కూడా అమ్మేస్తాను. ఇవన్నీ అనమాట నాకు సంబంధించిన సామాను. ఎవరికైనా పనికొస్తాయి కదా కానీ దాచిపెట్టాము. ఎన్ని పోగాలి పనికి రాకపోగా నేను ఇల్లు మారేటప్పుడల్లా ఈ నాకు పెద్ద గురువు. ఇది స్పానర్స్ చూశారు కదా. ఈ లిస్టర్ ఇంజిన్ హెడ్ బోల్ట్ లోడ్ తీసేది, ఇది పెట్రోల్ ఇంజిన్ హెడ్ బోల్ట్ లోడ్ తీసేది. ఇంకా లోపల ఇంకా చిన్న సామాన్యంటికి రేంజ్లు నోట్లో పడి ఇవన్నీ కూడా తీసేది అనమాట. వీటిని మొదలేకపోతున్నాం ముందు. ఆఖరి పనికి వస్తాను, దేనికి పనికి వస్తే పాత తీసేయమంట కావాలా? ఉంచు, ఇదే అవసరం అయితే ఆకురా ఒకటి ఉంచు, మిగతా తీసేయి. ఎందుకంటే మనకి పనికి వస్తే ఉంచుకుంటూ ఉంటాం అనమాట. అది అవసరం లేదు. ఇది పోగరు
నాకు మా తాత వాళ్ళది అనమాట. ఆగరు కాదు అది, దాన్ని ఏదో బొక్కలేసి ఆగరు ఆగరు. ఆగరు చెక్కలు బొక్కలేసి ఆగరు. ఆ రోజుల్లో డ్రిల్లింగ్ మిషన్లు లేవుగా, వీటితోటి తిప్పుతాం అనమాట ఆగరు. ఇది మా తాత, ఇది మా పూర్వం అది ఆ జ్ఞాపకం అనమాట. ఈ జ్ఞాపకాలు ఏంటంటే ఈరోజు చాలా వరకు తీసేసి పడేస్తున్నాను. ఈ బిట్టు కూడా అవసరం లేదు. ముందు ఈ సామాన్ సర్దలేక బరువు అవుతుంది అనమాట. వీటన్నిటిని ఎంత మన షెడ్ ఖాళీ చేసేటప్పుడు దాదాపు 100 కేజీ 50 కేజీలు ఏమి వేసాం, 30 కేజీలు అంత వేసినట్టుంది, 40 కేజీలు. ఇవన్నీ బిట్లు ఎవరికైనా కావాలంటే ఇస్తాను, ఎంతో కొంతకి ఇస్తాను అనమాట. స్క్రూ డ్రైవర్ అంటే మనకు అవసరం, అది పక్కన పెట్టలే. అవసరమా? అది ఏది స్టార్దా? మామూలు ఉంచు. స్క్రూ డ్రైవర్ మనకి మిషన్లు ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడు స్క్రూ డ్రైవర్లు మాత్రం అవసరమే ఉంటాయి. ప్లగ్ పెట్టాను బండిది అది. ఇవన్నీ మేము చేసిన పోగల్లో పని సంబంధించి స్విచ్ అవసరం లేదు, పడేసి అవసరం లేదు. ఆ నుంచి ఇలా తెచ్చుకోవాలి, పట్టుకోలేము. ఆఖరే కూడా పనికిరాదు, పడేసి. గ్రేడ్ చేసి అందుకే గైడ్ చేసేయమని నేను చెప్పింది. ఇక శానం ఇవన్నీ నేను మోయాలంటే ముందు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ ఉంది. ఇల్లు మారినప్పుడు అంటే వేస్ట్ సామాను మనం వేస్ట్గా భద్రపరుస్తున్నాం వాటిని. ఎంత అయినా మనసు అప్పట్లో కొన్ని పడేయడానికి. కానీ ఇవన్నీ నేను ఫస్ట్లో పనిచేసాను అనమాట. ఏం చేయలేదు స్పానర్స్ అని నేను ఫస్ట్లో పనిచేసినాయి. ఇప్పుడు ఈ కొనాలంటే దాదాపు కొత్తగా షాప్ పెట్టేవాళ్ళకి కొనాలంటే ఇంచుమించుగా ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఎంత రావు. ఇప్పుడు నేను కాటం కదా సామాను మినిమం 20,000 ఉండాలన్నమాట ఇవన్నీ రావాలంటే. ఎందుకంటే ఈ పిట్లు చాలా రేట్ అనమాట. ఇంకా ఇవన్నీ ఇప్పుడైతే నేను రేట్ చేస్తున్నాను, ఎందుకంటే సామాను మొయ్యలేకపోతున్నాం. ఈ కొత్తవి ఆర్గానిక్ స్టిక్కులు, ఆర్గానిక్ స్టిక్కులు పేస్ట్లు ఎవరికైనా కావాలని చెప్పండి. అంటే మామూలుగా వాల్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కౌంటింగ్ కూడా పోకుండా అర్థం వాళ్ళు కొత్తగా చేసుకోమంటే పని చేస్తాను అనమాట. ఈ స్టిక్కులు విజయవాడలో దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరకవు. నేను ఎప్పుడు స్పేర్లో తెప్పించి పెట్టుకుంటా. ఇవి కావాలంటే అమ్ముతాయి. ఈ స్టిక్కులు పేస్ట్ డబ్బాలు ఇక ఈ మట్టుకు అమ్మేస్తాను మరి నేను. ఇంక ఈ చెక్క ఇవన్నీ పడేస్తాను. ఎందుకు ఇవి పడేద్దాంలే, అవి చెత్తలే పడేద్దాం. లేకుండా చెత్తలు పడదు దాచిపెట్టి. మనం ఏంటంటే నిజంగా ఎంత వేస్ట్ దాచిపెట్టుకుంటున్నాం అర్థం కావాలి. ఈ చెత్త దేనికంటే పనికి వస్తాయి కదా, దేనికంటే పనికి వస్తాయి కదా దాచిపెట్టి అంటే మళ్ళీ షాప్ పెడదాము అనే ఆలోచన కొంచెం. కానీ ఇంకా నాకు ఇంగిరెక్ట్ కలిగిపోయింది. అంటే ఇప్పుడు నేను ఉన్న ఇంటి మీద నాకు ఎలా తీరక్త కలిగిందో ఈ పని మీద కూడా అలా ఎలా తీరకపోయింది. ఎందుకంటే మనకు అక్కర్లేనప్పుడు ఇంకా మనం ఆ పని చేయకూడదు. ఇదన్నమాట. ఈ స్టిక్కులు అమ్మేస్తా. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఇది నాదలు నేను చేసే పని అన్నమాట. ఈ పోతే ఆయిల్ ఇంజన్లు అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఆ రోజుల్లో 450 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో నాకు రేట్ తెలియదు. నేను పని మానుకుని కూడా ఈ పని మానుకుని దాదాపు 15 సంవత్సరాలు పైన అయిందనమాట. ఇవన్నీ ఈ జాగ్రత్తగా ఉంచే కొన్ని అవసరాలు పడతాయని. ఈ టెస్ట్ వాషర్లు అంటారు. వీటిని టెస్ట్ వాషర్లు అంటే నేను ఇంజిన్లు చేసేటప్పుడు అవసరం అంటే డీజిల్ ఇంజిన్ సంబంధించి. వీటన్నిటిని ఒక్కోదాన్ని నేనైతే ఇంకా పాత ఎలిమెంట్ స్ప్రింగ్, ఇది తగరం వేరింగ్లో తగరం కరిగించి తగరం వేసుకున్నారు స్టీల్ కొట్ల కాటాకి. ఇవన్నీ అయితే ఇంకా నేను ఈరోజు కాటాకి అయితే వేయడం జరుగుతుంది. డబ్బాలు పేస్ట్ డబ్బాలు తింటాను కదా అడ్డం లేదు. స్టిక్కులు పేస్ట్ డబ్బాలు దాంట్లో పెట్టి ఆనకి సపరేట్గా దానికి ఒక పక్కన గుర్తుగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా అడిగినా ఇవ్వడానికి బాగుంటుంది. అంతే కదా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, డబ్బా ఇచ్చేస్తా. ఇకపోతే నా దగ్గర టీవీఎస్ స్టార్ సిటీ క్లచ్ బిల్ ఒకటి ఉంది. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తా. అరోమా వాల్ ఒక సెట్ ఉండి అవి తీసుకుని ఫ్రీగా ఇచ్చేస్తా. టీవీఎస్ స్టార్ సిటీ 4S వాల్ అనమాట. ఇవి పడేయలేక ఉంచుకోలేక కొత్త అయ్యి. ఇకపోతే గ్రైడ్స్ ఉన్నాయి, ఒక 2 గ్రైడ్లే ఉండి గ్లామరీ ఈ స్ప్లెండర్ ఇవి కావాలన్నా ఇవి మొత్తం కలిపిచ్చేస్తే ఎవరికైనా కానీ ఎంత కొంత. ఇంకా ఉండే గ్రేడ్స్ ఈ 4S గ్రేడ్స్ బాక్సర్ సిటీ 100
ఈ గైడ్స్ ఉండేవి కదా గూగుల్ చాలా కామన్. తెలియకుండా దాచిపెట్టుకున్నాం. ఏ గ్లామర్గా ఏటి ఉంటాయి పడేస్తాం డబ్బాలు. ఇది ఫోరెస్ రైల్. ఫోరెస్ అంటే బాక్సర్, కవాస్కా బాక్సర్ బజాజ్ బండి అనమాట. ఓల్డ్ బండి గ్రేడ్స్ ఉండి కావాలంటే సంప్రదించండి, ఇచ్చేస్తాయి. ఇవన్నీ గ్రేడ్స్ పనికిరావాలి, తీసేస్తాం. ఇవి కూడా ఆపుతున్నావు కొంచెం సేపు ఆపేనా. ఇకపోతే ఇది నేను పనిచేసేటప్పుడు 2009లోనో 10లోనో 11లో కావాలి. ఒక అతను ఎడ్డు చేయించాడు, ఎఫ్జెట్ ఎడ్డు. ఇది బండి కూడా కాటాకేసేట తీసుకుపోమని 2 సార్లు చెప్పిన తీసుకోలేదు. అప్పట్లో ఎడ్డు చేస్తే 100 రూపాయలు. ఆ 100 ఇచ్చి తీసుకుపోయి కాటాకేసుకోమంటే అతను వేసుకోవట్లేదు. ఇది నాకు బరువు అనమాట. షాప్ మారేటప్పుడు ఇల్లు మారేటప్పుడు ఇట్లాంటివన్నీ బరువైన వస్తువు. ఎడ్డు స్లీవ్లు కొత్తవి, ఈ కొత్త ఎడ్డు స్లీవ్లు కాటాకేసేస్తున్నా. ఇది ఒక్కొక్క స్లీవ్ ఖరీదు వచ్చేసి అప్పట్లో 15 రూపాయలు ఎంతో పడింది. ఇప్పుడు ఇంకా చాలా రేటు ఉంటుంది. ఇవన్నీ పనికి వచ్చాయి. ఎన్ని రోజులు దాచిపెట్టమంట కాటాకి వేసేస్తున్నా. ఈ లిస్టరింగ్ అని ఇప్పుడు అసలు ఇంజిన్లు ఉన్నాయమ్మా? ఉండయి మా ఏరియాలో. అదే అదే అవి అయితే కాటాకి వేసేస్తున్నా ఈ స్లీవ్లు. ఇప్పుడు ఈ కొనాలంటే దాదాపు చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. ఇవన్నీ దాచిపెట్టి ఈ అంటే పనికి వచ్చాయి కాబట్టి పడేయలేక ఎన్ని రోజులు దాచిపెడతాం, ఎవరికి ఉపయోగించి అంటే దాని వాళ్ళు ఎవరైనా వస్తారేమో అన్ని దాచిపెట్టావా? అన్నా కానీ జనాలకి ఏమైందంటే చిన్న చూపు అయింది. మనం అడిగితే అవును, పనికి వచ్చాయని మనం అడిగామనుకో దాని విలువ తెలియదు. చిన్న చూపు అవుతాను. ఇవి స్లీవ్లు ఇవన్నీ పడేస్తాను. ఇప్పుడు నేను చేసే పని ఇందాక చూపించాను చూడు, కట్టర్ పంతులు వాటితో కట్ చేసి దించుతాం అనమాట. ఇవన్నీ కొనాలంటే చాలా ఖర్చు అయితే అప్పుడు పని చేస్తే ముందు జాగ్రత్తగా తెప్పించుకునేవాడిని. అన్ని అవసరమైనప్పుడు వీటి కోసం విజయవాడ పోయించేవాడిని. వీటి కోసమే విజయవాడ పోయించేవాడిని అనమాట. ఇది అప్పట్లో కొన్నప్పుడే 1000 రూపాయలు. ఏంటిది అది? రైమర్ హ్యాండిల్. ఇది ఏంటంటే ఈ రైమర్ హ్యాండిల్స్ అంటారు వీటిని. ఈ రైమర్ హ్యాండిల్స్ అంటే ఈ రైమర్లు ఇవన్నీ కోసి థ్రెడ్లు బుష్ ఫ్రీ చేసాయి అనమాట. కరెంటింగ్ బుష్లు ఫ్రీ చేసాయి. ఇది ఒక్కొక్కటి వచ్చి 1500 అప్పట్లోనే 1300 1500 అట్లా పెట్టుకున్నాను అనమాట. ఎందుకులే తీయడం, ఊరకడ పెట్టేసేయి. చూడండి వీటి విలువ అసలు ఈ పని చేసేవాడు తెలిసింది వీటి విలువ. నేను అప్పటికి ఒక అతను ఫౌండరీ అతను అడిగాను ఎంతకో తీసుకోమని. మనం అడిగితే ఎవరు తీసుకుంటారండి? కాటాకేస్తే అక్కడ కొనుక్కోపోతారు. ఇట్లా కరెంటింగ్ బుష్ ఉంటుంది కదా, ఆ బుష్ని ఇట్లా పెద్ద చేసేది అనమాట. పక్క రంధ్రం ఇట్లా వేసి తిప్పుతాం. ఇది ఆయిల్ ఇంజిన్కి సంబంధించి. ఇప్పుడు ఈ ఒక రైమర్ వచ్చి ఇది 300 400 ఉంటుంది. ఈ రైమర్ వచ్చేసి 1000 రూపాయలు, 1500 ఎంత అప్పుడు నేను తెచ్చాను. ఇది 1000 రూపాయలు. ఈ హ్యాండిల్ వచ్చేసి 400 500 అయింది. ఈ హ్యాండిల్ ఇవన్నీ కొనాలంటే ఇప్పుడు వేసి దాదాపుగా 2000 3000 ఇగో 4000. ఇప్పుడు కొనాలంటే ఇంకా రేట్ అయిపోయింది. ఈ కటర్ బంతులు ఇవి కానీ ఇక చిన్న ఇంకా గ్రైడ్ రైమర్లు కొత్తవి. అసలు ఇంకా సీల్ ఓపెన్ చేయాలి. ఇవి అయితే ఇంకా సీలే ఓపెన్ చేయాలి. ఈ పక్కన పెడతా. ఈ కొన్ని రోజులు చూసుకుందాం. ఇవన్నీ కొత్తవి అన్నమాట. లిస్టర్ ఇంజిన్ గ్రైడ్ రైమర్లు. చూడండి ఈ సామాన్ అసలు ఇవన్నీ మనకి పని మీద ఎంత వచ్చినా రాపని ఎన్ని అవసరం అన్నమాట. ఇవి కొనాలంటే చాలా కాస్ట్. ఇనువుని కట్ చేసి బీడ్ని ఇవన్నీ కాటాకైతే వేస్తున్నాయి ఈరోజు. ఎంతో చూసుకున్నాం. ఇది ఈ రైమర్ అయితే కొత్త రైమర్ అండి. ఇది కవర్ తీసొద్దాం. ఇది కొత్తది. ఇది 1500 పెట్టుకొనుకోవచ్చా? లాస్ట్లో 1500 పెట్టుకొనుకోవచ్చా? ఇది 10 HP ఇంజిన్ బుష్ రేట్ కోసం తీసుకొచ్చి దీని డబ్బులు కనీసం 15 బుష్లు కూడా నెబ్బు. ఈ రైమర్ అయితే 1500 పెట్టుకున్నా. నేనైతే ఈ రైమరు వీటి వరకు ఉంచుతా. వీటి వరకు ఉంచుతా హ్యాండిల్స్ వరకు. ఇంకా మిగతా కాటాకే చేస్తా. ఇవి ఉంచే ఇగో ఈ కొలత వేసుకున్నాయి. అంటే మనం ఏదైనా పట్టేటప్పుడు ఇది ఇన్నర్ అంటారు. లోపల బుష్ కొలత వేసేది, అవుటర్ పై పక్క కొలత వేసుకునేది. ఇవన్నీ కటర్ పొత్తులు అనమాట. ఇవి నేను సొంతంగా తయారు చేయించుకున్నా.
ఇవన్నీ కాటాకి వేసేస్తున్నాం, మన సొంపుకొని వేసేస్తున్నాం. చూడండి ఇవన్నీ కొనాలంటే చాలా ఖరీదు అవుతుంది. కానీ నీకు అవసరం లేదుగా. ఇంకా అవసరం లేదు నాకు. అవసరం మనిషి అప్పుడు మనతో అవసరం లేనప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసిపోయేటప్పుడు అవసరం పెట్టుకుంటాం. ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటారు. అలాగే ఈ సామాన్ కూడా పడేసి పక్కన వాళ్ళు ఇవన్నీ దాచిపెట్టి ఈ కాటాకి వేసేస్తున్నాం. ఏపీ ఈరోజు కాటాకి అయితే పంపిస్తున్నాం. మొత్తం గోతం లేసి కాటకేసి మొత్తం. ఈ బోరువుల ముందు ఇల్లు మారేటప్పుడు పెద్ద గోతం అవుతుంది అయ్యాలంటే దానికి ఎగిరిపోతుంది. వేస్ట్ అంతా ఇంట్లో దాచిపెట్టుకొని రెంట్ కడుతున్నట్టుంది. ఇవి ఇంకా కొంతవరకు గ్రేడ్ చేసా. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులకి మళ్ళీ ఆ పనికి వచ్చి కొన్ని పక్కన పెట్టాను కదా, అవి కూడా ఈసారి గ్రేడ్ చేసేసేస్తా. అంటే ఒక్కసారికి ప్రాణం ఒప్పట్లేదు అనమాట. ఇప్పుడు వీటిలో కాటాకేసే సామాను మామూలుగా ఇప్పుడు కొనాలంటే 20,000 పైన ఉంటుంది. మన కాటాకేస్తే ఎంత వస్తాయి? 200 300 వస్తాయి నాకు తెలిసి. 200 వస్తాయేమో, చూద్దాం. ఎట్లా వస్తే 200 ఎంత వస్తాయి? 250 వస్తాయి. 20,000 రూపాయల సామాన్ కాటాకేస్తే 250. ఏదైనా అంతే, మనకు అవసరమై విలువైన దానికి దాని విలువ ఉంటుంది. అవసరం తీరిపోయిన తర్వాత వస్తువైనా మనిషి అయినా ఇంతేనండి. ఈ వీడియో సందేశం ఇది. పొద్దున వేస్ట్ సామాన్ అంతా తీసేసావు కదమ్మా. నా మిషన్ సామాను నువ్వు తీసేసిన సామాను ఎంత వచ్చినాయి? వేస్ట్ కుట్టు మిషన్ పనికి వచ్చే సామాన్ అమ్మామండి. కింద బెడ్ ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే పైన మేకర్ ఉంచాను, దాని మేకర్ కూడా మర్చిపోయాను ఒకసారి అమ్మేసా. జిగ్జాగ్ మిషన్ మా అమ్మ కొనింది. మళ్ళీ దాని బెడ్లు కొంచెం స్టాండర్డ్ లేవు, అందువల్ల పాత మిషన్ బెడ్ బాగుంటే జిగ్జాగ్ మిషన్ చెక్క బిగించుకొని ఆ బెడ్లు ఆ కొత్త అంత స్టాండర్డ్ లేవు. అది కొంత 2008లోనో 2009లోనో కొన్నాం జిగ్జాగ్ మిషన్. బెడ్తో కూడా కొన్నాము తెలియక. ఇంకా తర్వాత ఆ బెడ్ పక్కన పెట్టేసి ఈ పాత బెడ్నే బిగించి దాన్నే 2-in-1 వాడుకుంటాం. అంటే ఈ మిషన్ కావాలంటే ఈ మిషన్, ఆ మిషన్ కావాలంటే ఆ మిషన్ మార్చుకుంటూ ఉంటాం. మేకర్లు 2 ఉండి బెడ్ పట్టుకొకటి. దాన్ని పడేయలేక ఉంచుకోలేక ఇన్ని సంవత్సరాలు ఇల్లు మారుస్తూ ఉండవు. కానీ దాదాపు ఈ 2000 నుంచి దానివల్ల ఉపయోగం కానీ 2 మిషన్లు ఇంట్లో పెట్టలేము కదా, ఆల్రెడీ ఒక మిషన్ అడ్డం అనమాట. అది పనికి వచ్చేది బీడు బెడ్ అనమాట. ఎవరికైనా అయితే పనికి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎవరైనా తీసుకోమంటే కాటా రేట్ అడుగుతారు ఎవరైనా. కానీ ఇంకెందుకు వాళ్ళ బతిలాటం వీళ్ళ బతిలాటం అని చెప్పేసి నేను అది తీసుకుపోయి కాటాకేసి దాంతోపాటు నా సామాన్ ఉన్నాయి కదా, ఎటు కట్టర్ పంతులు, రైమర్లు అవి చెప్పావు ఎంత వచ్చిందో చెప్పి అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కాటాకేసా. అవన్నీ మొత్తం కాటాకేస్తే మిషన్ అయితే నా దగ్గర సామాన్ అయితే కాటాకేస్తే 34 కేజీలు వచ్చినాయి. దానికి 885 రూపాయలు డబ్బులు అయితే వచ్చినాయి అనమాట. 885 రూపాయలు డబ్బులు కాటాకేసి వస్తా డబ్బులు కాటాకేసావు. సామాన్ 885 రూపాయల డబ్బులకి సామాన్ డబ్బులకి కాటాకేసి సామాన్ తెచ్చుకున్నాను అనమాట. మళ్ళా తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇంట్లో ఎంత బోరం కట్టమండి. మా అమ్మ ఎక్కడెక్కడ స్టీల్ గిన్నెలు చెంబులన్నీ తీసుకొస్తాను అనమాట. మా అమ్మ సింగరాకుండా ఉన్నప్పుడు, మా అమ్మ బతుకున్నప్పుడు అవన్నీ అట్టయి ఇంత మావిడి కూడా కనపడి పాల గిన్నెలు అవన్నీ నాయనమ్మ తెచ్చింది, మా అమ్మ ఇచ్చినవి. మా మావిడి కూడా కనపడి కొనుక్కుంటే మా అమ్మ కూడా ఆ సింగరాకుండా ఏది ఆమెకు ఎవరు ఎక్కడ గిఫ్ట్ ఇచ్చినా తీసుకొచ్చి మా దగ్గర పడేస్తుంది. వాటిలో మనం కొన్నాయి లేదయ్యా, నేను కొన్నా ఏమి లేవు. ఫంక్షన్లకు వాటికి వచ్చి అయ్యే మా అమ్మకి ఇచ్చినాయని మేము ఎక్కడ పోవాలి. మా అమ్మకి ఇచ్చిన అట్టపెరిగి ఎంత మూట అయింది. అది ఇందాక కాటాకైతే 11.5 కేజీ వచ్చింది అనమాట. స్టీల్ కొట్టుకు మనం తీసుకెళ్ళి మళ్ళీ వస్తువు రిటర్న్ తీసుకోవాలి. అవి కూడా కాదు వేసింది. ఏంటి అంటే మనము పాత మర చెంబులు, పాత వస్తువులు ఉన్నాయి చూడు, అవేంటివో ఈ పూల బుట్టలు, గుడికి తీసుకెళ్ళేవి, ఇట్లాంటివన్నీ వేసేసాము మనం. ఇంకా ఏదైనా ఎప్పటి నుంచి స్టీల్ అంతా వేసాము. స్టీల్ కేజీ 45 రూపాయలు అంటే 11.5 కేజీ వచ్చింది. స్టీల్ సామాన్ వేస్తే 520 రూపాయలు వచ్చింది అనమాట. మొత్తం 900 ఒక 1405 రూపాయలు వచ్చింది అనమాట. ఈరోజు పాత సామాన్ వేయడం వల్ల 1405 రూపాయలు వచ్చింది. ఇంకా ఈరోజు అయితే డబ్బులు నిన్నకంతా ఖర్చు పెట్టి ఇవాళైతే డబ్బులు రావడం జరిగింది. ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వేసాం.